మెకనైజ్డ్ బోట్ ఆపరేటర్స్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు వాసుపల్లి జానకిరామ్ అసోసియేషన్ కార్యాలయంపై సాగించిన దౌర్జన్యం, బెదిరింపు అసోసియేషన్ ప్రెసిడెంట్గా ప్రకటించుకున్న విషయమై రాష్ట్ర మరపడవల సంఘం తీవ్రంగా ఖండించింది. ఫిషింగ్ హార్బర్లో వైఎస్ఆర్సీపీ కార్యకర్త వాసుపల్లి జానకిరామ్ తన రాజకీయ ఎదుగుదలకు, హార్బర్లో ఆధిపత్యం పెంచుకుంటకు మత్స్యకారుల మధ్య వర్గాలను ప్రోత్సహించి గొడవలు సృష్టిస్తున్నాడని, ఆయనపై ప్రభుత్వం, పోలీసులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఏపీ మెకనైజ్డ్ ఫిషింగ్ ఆపరేటర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మైలపల్లి లక్ష్మణరావు గురువారం అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కోరారు. 2024 ఏప్రిల్ నెలతో ఆంధ్రప్రదేశ్ మెకనైజ్డ్ బోట్స్ ఓనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఆయన పదవీకాలం పూర్తయిందని, మరలా ప్రెసిడెంట్గా కొనసాగుటకు అనేక అక్రమ ప్రయత్నాలు చేశాడన్నారు. ఓటమిని జీర్ణించుకోలేని వాసుపల్లి జానకిరామ్ విశాఖ జిల్లా కోర్టు మరియు హైకోర్టు నందు రిట్లను ఫైల్ చేశాడని, అసోసియేషన్కు సంబంధించిన అన్ని రకముల రికార్డులను అసోసియేషన్ ఆఫీసు నుండి మాయం చేశాడని ఆరోపించారు. మా సంఘం 1970 సంవత్సరంలో స్థాపించబడింది. ఎంతో ఈ రాష్ట్రంలోనే ఎంతో ప్రతిష్ట కలిగిన ఈ సంఘానికి మేమందరం పాలకవర్గంగా నేడు కొనసాగుతున్నాం. అయితే నిన్న ఇదే అసోసియేషన్ హాల్లో మీ అందరికీ ఒక విషయం తెలియజేస్తున్న ఒక సంఘటన, ఒక దురదృష్టమైన సంఘటన జరిగింది. మేము ఏప్రిల్ 15వ తారీఖున బోట్లు వేటకు నిలిపివేయడం జరుగుతుంది. ఎందుకంటే మనందరికీ తెలుసు, అది సెంట్రల్ గవర్నమెంట్ యాక్ట్. ఏప్రిల్ 15 నుంచి జూన్ 15 వరకు 2 నెలల కన్జర్వేషన్ పీరియడ్ మాకు. అయితే చాలామంది బోట్ ఓనర్సు, అదేవిధంగా పాలకవర్గం యొక్క మెంబర్స్ కూడా వాళ్ళ స్వగ్రామాలకు వెళ్ళిపోయి ఈ టైంలో వాళ్ళ అమ్మవారు, ఇంటమ్మవారి పండుగలు, ఊరమ్మ గ్రామదేవత పండుగలు అన్నీ చేసుకుంటారు. కొంతమంది ఏంటంటే బోట్లు రిపేర్లే చేసుకుంటారు, మైనర్ రిపేర్స్, మేజర్ రిపేర్స్. ఈ టైంలో అసోసియేషన్లోని ఒక 2 గుమస్తాలు మాత్రం ఉంటారు. ఈ టైంని ఆసరాగా చేసుకొని గతంలో ఇక్కడ ప్రెసిడెంట్గా చేసిన వాసుపల్లి జానకిరామ్ అనే వ్యక్తి కొంతమందిని తీసుకొని వచ్చి అసోసియేషన్లోకి వచ్చి ఆయనకే స్వయంగా ఆయనే ప్రెసిడెంట్ లాగా ఎన్నిక చేసుకొని ఒక 2 దండలు ఆల్రెడీ తెచ్చుకున్నారు వాళ్ళు, ఎవరు లేని సమయంలోనే. ఆ దండలు వేసుకొని వాళ్ళే ప్రెసిడెంట్గా అని డిసైడ్ చేసుకొని అన్ని వాట్సాప్ గ్రూపుల్లో పెట్టడం జరిగింది. అయితే యాక్చువల్గా అయితే ఆయన గతంలో 2 ఏళ్ళు చేశారు అసోసియేషన్ ప్రెసిడెంట్గా. కానీ ఆయన ప్రెసిడెంట్గా ఓడిపోయిన తర్వాత ప్రజలందరూ, బోట్ ఓనర్స్ అందరూ ఆయన తిరస్కరించిన తర్వాత ఆయన మరియు ఆయన కొంతమంది అనుచరులు వెళ్ళి ఈస్ట్ కోస్ట్ ఆఫ్ ఇండియా అని ఒక బోట్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అనే ఒక అసోసియేషన్ ఆయన పెట్టుకోవడం జరిగింది. పెట్టుకున్న తర్వాత ఆయన అసోసియేషన్ కార్యక్రమాలు చేస్తున్నాడు. అది తెలిసి మేము వెంటనే ఆయన మా అసోసియేషన్ నుంచి ఆయన్ని ఆ పాలక వర్గాన్ని మా అసోసియేషన్ నుంచి తొలగించడం జరిగింది. దాని ఆధారాలన్నీ మీరు మా ప్రెసిడెంట్ గారు, అలాగే మా జనరల్ సెక్రటరీ గారు చూపిస్తారు. సో మా కార్యక్రమాలు మేము చేసుకుంటూ వెళ్తున్నాం. అయితే అసలు అసోసియేషన్ సంబంధం లేని వ్యక్తి, వేరే అసోసియేషన్లో ప్రెసిడెంట్గా ఉన్న వ్యక్తి వచ్చి నిన్న ఇలాగ కొంతమంది వ్యక్తుల్ని, ఆ బోట్ ఓనర్స్ కాని వాళ్ళు అది కూడా తీసుకొని వచ్చి ఇక్కడ గలాట చేసి తన స్వయంగా ఆయనే ప్రెసిడెంట్ అని ఆయన ఎన్నిక చేసుకోవడం మా అందరిని చాలా కలిచివేసింది. ఆ టైంలో బోట్ ఓనర్స్ అందరూ లేకపోవడం వల్ల మేము ఆయన్ని కొంతమంది మాత్రం ప్రతిఘటించాం, ప్రెస్ మీట్ కూడా ఇచ్చాం, పత్రికా విలేకరులందరూ తెలియజేస్తాం. దయచేసి ఈ విషయాన్ని పత్రికాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం. ఇలాంటి వ్యక్తుల్ని, ఇలాంటి సాహసాలను మనం ఎప్పుడు కూడా ఎంకరేజ్ చేయకూడదు. ఇది చాలా తప్పిది. ఈ విషయం మీద మేము ఆల్రెడీ పోలీసు వారిని సంప్రదించడం జరిగింది. ఇది అత్యవసర జనరల్ బాడీ సమావేశం, అందులో ప్రెస్ మీట్. ముఖ్యంగా నిన్న 22వ తేదీన 4వ నెల నిన్న జానకిరామ్ అనే వ్యక్తి ఇక్కడ ప్రెసిడెంట్గా ప్రకటించుకున్నందుకు మా అసోసియేషన్ తరఫున పూర్తిగా దీన్ని ఖండిస్తున్నాము. ఎందుకంటే మేము 28 ఆగస్టు 2024న ఏపీ మెకనైజ్డ్ అసోసియేషన్గా మైలపల్లి లక్ష్మణరావుని ఏకగ్రంగా ఎంతో పారదర్శకంగా ఎన్నుకోవడం జరిగినది. పారదర్శకంగా అంటే కలెక్టర్ గారు పర్యవేక్షణలో, సిపి గారు కనుసంధంలో, జేడీపీ సరస్సు గారి ఆధ్వర్యంలో 2 ఎంఆర్ఓలు, ఏసీపీ గారు, 2 సిఏలు, 4 ఎస్సీలు, అలాగే పోలీసు వ్యవస్థ పూర్తి బందోబస్తు మధ్యన ఒక రికగ్నైజ్డ్గా ఒక ఎలక్షన్ ఆఫీసర్ని నియమించి
బోటు వన్ సమక్షంలో ఈ యొక్క ఎలక్షన్ హ్యాండ్ రైజింగ్ పద్ధతిలో బోటు వన్లందరూ కూడా 99% నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఆ మీటింగ్లో నిన్న జానకిరావు అనే వ్యక్తి కూడా సమావేశానికి హాజరయ్యి ఇంకా చేసింది ఏమీ లేక గత్యంతరం లేక మరి బయటికి వెనుదిరిగాడు. ఎంతో పారదర్శకంగా జరిగిన అసోసియేషన్కి ఈ రోజున నిన్న వచ్చి మరలా 3 రోజుల నుంచి చేస్తున్నాడండి. వారం రోజుల నుంచి ఎవరినో తీసుకొచ్చి జనరల్ బాడీ మీటింగ్ ఎట్టండి అని చెప్పడం జరిగింది. దాన్ని మేము పట్టించుకోవడానికి కారణం ఏంటంటే, మేము ఆగస్టు 28వ తేదీన 2024 ఎలక్షన్గా ఎలక్ట్ అయిన తర్వాత వారు హైకోర్టుకి వెళ్ళారు. హైకోర్టులోనూ పొమ్మన్నారు. మళ్ళీ ఇతను అనుసరుడు దూడ పోలయ్య జిల్లా కోర్టులో కేసు ఫైల్ చేశారు. దాన్ని కూడా మేము ఇప్పటికీ కోర్టు అది సాగుతూనే ఉంది. అయితే ఇదిలా ఉండగా మరి ఆయనకి ఈ పదవి యొక్క యామం ఏంటో మరి నాకైతే తెలియదు, కానీ మరి అతనికే వదిలేస్తున్నాను. ఆయన ఇవన్నీ ప్రయత్నాలు చేసి ఫలించకపోగా ఆయన స్వయంగా కోస్టల్ మెకనైజ్డ్ ఫిషింగ్ బోట్ ఆపరేటర్ అసోసియేషన్ ఇండియా ఉన్న సంఘం రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత మనకి అతనికి ఎటువంటి సంబంధం లేదు. ఈ విషయాన్ని 3 నెలల క్రితం మా బోటు వన్లతో జనరల్ బాడీ సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశంలో అతను ఎప్పుడైతే వేరే సంఘాన్ని స్థాపించుకున్నాడో ఈయన్ని మరి అసోసియేషన్ నుంచి తొలగించండి అని మెజార్టీ ఆఫ్ ది బోటు వన్లో తీర్మానించడం జరిగినది. బోటు వన్ల అభిప్రాయం మేరకు ఆయన్ని అసోసియేషన్ నుంచి తొలగించడం జరిగినది. తొలగించిన తర్వాత అతనికి ఈ ఆఫీస్కి ఏం సంబంధం ఉందో మరి మీ ద్వారాగా అతను మేము క్వశ్చన్ అడుగుతున్నాం. చెయ్యండి. మీరు సంఘం పెట్టుకున్నారు కదా, మంచి పని చేస్తే బోటు ఓనర్లే కాదు ప్రజలే కాదు నీకు గుడి కడతారు. నీవు చేసే వ్యసనాలకి అదే గుడి కట్టేవాళ్ళు నీకు తీసి పాతేస్తారనే సంగతి తెలుసుకోవాలి. ఏంటి నా కోసం మాట్లాడుతున్నావు? నేను ప్రజాక్షేత్రంలో ఎంపీటీసీగా పోటీ చేసి గెలిపొందిన వ్యక్తి, సర్పంచ్గా పోటీ చేసి గెలిపొందిన వ్యక్తిని. ఇక్కడ అసోసియేషన్లో బోటు వన్ ఆమతంతో మెజార్టీ ఆఫ్ ది బోటు వన్ మేధంతో గెలిపొందిన వ్యక్తిని. నువ్వు ఎక్కడైనా వార్డు మెంబర్ గెలిచావా? ఏంటి నువ్వు? మొన్న 15 రోజుల క్రితం అమ్మకొస్తావా ఫంక్షన్ హాల్లో తీర ప్రాంత వార్డు సంఘం మీటింగ్లో కుక్కల నాగరాజు గారిని ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయితే అక్కడ కూడా పదవి కావాలని వెళ్ళావు. నీవు ఇచ్చాపురం నుంచి తడ వరకు నెల్లూరు వరకు ప్రతి ఫ్యాక్టరీలకు వెళ్ళి నువ్వు ఒక కలెక్షన్ కింగ్ అని పేరు ఉంది, వసీల్ రాజు అని పేరు ఉంది. ఇలాంటి వాడిని సంఘమే ఖండించి బయట పారదోలింది. ఏంటో మరి అతను పనిచేయి, కష్టపడు, ఫలితం వస్తుంది. అయితే ఇవన్నీ మానేసి అక్కడ కూడా ఇదైంది. మానేసి నువ్వు కనీసం ప్రజాక్షేత్రంలో వార్డు మెంబర్గా గెలలేని వ్యక్తి కూటమి ప్రభుత్వం మీద అవాకులు సవాకులు విమర్శలు ప్రతి విమర్శలు చేస్తున్నావు. ఏంటి నీ క్యాబినెట్ ఏంటి? నీ స్థాయి ఏంటి? ఇప్పుడు ఉన్నారండి కేఏ పాల్ గారు 14 దేశాల పిఎంలతోనూ చంద్రబాబు నాయుడు గారు జగన్ గారు నా దగ్గరకు వస్తున్నారు, నన్ను బతిమాలు. ఆయన చూడు ప్రజలు ఏమనుకుంటున్నారు? అసలు నీ స్థాయి ఏంటి? నీ స్థాయిలతో ఢీకుంటే నీ తాలూకా వినికిడి ఎవరైనా ఆస్వాదిస్తారు, స్వాగతిస్తారు. అయితే ఇవన్నీ మానేసి అదేంటంటే కొండకి ఏదో అంతరు కడతారు కదా, వస్తే కొండ పోతే ఏకన్నట్టు అనకూడదు, సభ్యత సమగ్రంగా అలాగా ప్రవర్తిస్తున్నాడండి. ఇకపోతే అసోసియేషన్ ఆఫీస్ పరంగా ఫిషింగ్ హార్బర్లో జరుగుతున్న యాక్టివిటీస్ ఆయనకి ఏం తెలుసు? బోటు ఓనర్స్ ఈరోజు బోట్లు పంపిస్తే ఆయిల్ డబ్బులు రాక నానా ఇబ్బందులు పడి చాలా బాధపడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో బోటు ఓనర్కి ఆయిల్ డబ్బులు రాకపోతే ఆయనే కాదు నేనే కాదు ఎవరు మేము ఇవ్వలేమండి. నష్టపోయేది కేవలం బోటు ఓనర్ మాత్రమే. ఇటువంటి పరిస్థితుల్లో గిట్టుబాటు ధర లేక బోటు ఓనర్లు బాధపడుతుంటే నీకు రాజకీయాలు కావాలా? రాజకీయాలు కావాలంటే ప్రజాస్వామ్యంలోకి వెళ్ళవయ్యా, పోటీ చేయి, నీ సత్తా ఏంటో నిరూపించుకో. ప్రజలు నీ నిజాయితీ ఉంటే నీకు పట్టం కడతారు, నాకు లేకుంటే పారదోలుతారు. ఇవి మానేసి మేము చేస్తున్న ప్రయత్నం ఏంటంటే కూటమి ప్రభుత్వంలో ఈరోజు మేము పనిచేసినందుకు గర్వపడుతున్నాం. ప్రభుత్వానికి ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా
సబ్సిడీ 9 రూపాయలు అనేది కార్డులు అప్పుడప్పుడు మరి డబ్బులు ఇబ్బంది జరిగినా మరి గౌరవ మంత్రివర్యులు ఫిషరీస్ మంత్రి గారు అచ్చెన్నాయుడు గారి సహకారంతో, స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీభర్త గారి సహకారంతో, అలాగే ఇక్కడ సౌత్ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి సహకారంతో ఎప్పటికప్పుడు ఆ డబ్బులు రప్పించుకొని బోటు ఓనర్లకి ఉపకారం చేస్తున్న ప్రయత్నంలో మేమున్నాం. అది చేస్తున్నాం. అన్నిటికంటే మించి మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో పశ్చిమాసియా దేశాల్లో యుద్ధాలు స్టార్ట్ అయ్యి మరి భారతదేశం ఏ పరిస్థితిలో ఉందో మీ అందరికీ తెలుసు. ఇక్కడ హెచ్పిసిఎల్ బంకు ఇండస్ట్రియల్ జోన్లో ఉంది. లీటర్కి 23 రూపాయలు భారం పడింది. ఇక్కడున్న ఐఓసిఎల్ బంకు పూర్తిగా మూతపడింది. దానికి ప్రధానమైన కారణం జానకిరావు. ఆయన ఈ బంకు మూతపడడానికి కారణం కోస్టల్ మ్యాక్సిమైజ్డ్ ఫిషింగ్ బోట్ అసోసియేషన్ అనే లెటర్ హెడ్ మీద ఐఓసిఎల్ బంక్ కరెక్ట్గా వాళ్ళ మీద యాలిగేషన్ తీసుకొచ్చి వాళ్ళ మీద కొంత అమౌంట్ ఆయన మరి ప్రయత్నం చేయగా ఇబ్బంది పెట్టాడు ఆ మేనేజర్ని. లాస్ట్కి బోటు ఓనర్లకు ఆయిల్ తక్కువ వస్తుందని లేనిపోను అవాకాలు సృష్టించి ఐఓసిఎల్ మూతపడింది. ఇప్పుడు బోటు ఓనర్కి 98 రూపాయలు 9 రూపాయలు సబ్సిడీ పోని 88 రూపాయలు చిల్లర బోటు ఓనర్కి ఆయిల్ వేసుకోవాలి. మరి ఇండస్ట్రియల్ జోన్లో హెచ్పిసిఎల్ ఉండడం వల్ల బోటు ఓనర్ వేసుకునే పరిస్థితి అయింది. ఉన్న ఐఓసిఎల్ మూతపడింది. అయితే ఐఓసిఎల్ అనేది రిటైల్ బంకు. బయట ఏ బంకుల రేట్లు ఉందో అదే రేటుకి అమ్మాల. ఉన్నటువంటి హెచ్పిసిఎల్ ఇండస్ట్రియల్ జోన్ ఉంది కాబట్టి ఎవరు వేసుకోవడం మూతపడి అదే ఆగిపోయింది. అప్పుడు మళ్ళీ ఫిషరీస్ కమిషనర్ గారితోనూ మన స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ గారి సహకారంతో వితిన్ 2 రోజుల్లో ఐఓసిఎల్ బంక్కి తెరిపించి మరలా బోటు ఓనర్కి రిటైల్ రేటుకే ఆయిల్ అంతా ఇచ్చే విధంగా బోటు ఓనర్లకి మేము సహకారం చేస్తాం.